ఉగ్రవాదం నశించాలి ఉగ్రవాదం నశించాలి ఉగ్రవాదం నశించాలి ఉగ్రవాదం నశించాలి ఉగ్రవాదం నశించాలి ఉగ్రవాదం నశించాలి ఉగ్రవాదం డమ్ డమ్ పాకిస్తాన్ 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 డమ్ డమ్ ఉగ్రవాదం నశించాలి ఉగ్రవాదం నశించాలి ఉగ్రవాదం నశించాలి ఉగ్రవాదం నశించాలి ఉగ్రవాదం నశించాలి ఉగ్రవాదం. అందరికీ నమస్తే. నా పేరు రాంబాబు బోర్ సింగ్, మాది కోవూరు నియోజకవర్గం జనసేన పార్టీ. ఈ రోజున చూసుకున్నట్లయితే ఏప్రిల్ 22వ తారీఖున తాల్గామలో జరిగినటువంటి ఎవరైతే టూరిస్టులు ఉన్నారో వాళ్ళ మీద జరిగినటువంటి ఉగ్రవాదులకు దాడిని ఈ రోజున మేము ఖండిస్తూ ఈ రోజున పసివేల గ్రామంలో బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన అదేవిధంగా పరిషత్ పెద్దలతో కలిపి ఈ రోజున ఆ యొక్క ఎవరైతే టూరిస్టులు ఉన్నారో వాళ్ళకి సంఘీభావంగా ఈ రోజున ఒక ర్యాలీ చేయడం జరుగుతుంది. అయితే ఈ యొక్క ఎవరైతే ఉన్నారో 25 మంది యొక్క మృతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మా తరఫున ప్రగాఢమైన సానుభూతి కూడా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా మనం చూసుకుంటే ఈ రోజున భారతదేశం చాలా వరకు కూడా చాలా నిస్సిగ్గుగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ రోజు మోడీ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇండియా గవర్నమెంట్ తీసుకున్నటువంటి 5 కీలకమైన నిర్ణయాల వల్ల ఈ రోజున పాకిస్తాన్ యొక్క ఆర్థిక వ్యవస్థ చాలా వరకు దెబ్బతీసినటువంటి పరిస్థితి. కావున ప్రతి ఒక్కరు కూడా మనకి నేను ప్రతి ఒక్కరికి తెలియజేసేది ఏంటనగా ఈ రోజున భారతదేశం ఏదైతే ఉందో ఇది సర్వసత్తాక సార్వభౌమాధిక గల దేశం. అదే విధంగా భిన్నత్వంలో ఏకత్వం గల దేశం. వివిధమైన కులాలు, వివిధమైన ప్రాంతాలు, వివిధమైన భాషలు, వివిధమైన మతాలతో అన్ని మతాల సమ్మేళనంగా ఉన్నటువంటి భారతదేశం ప్రపంచంలో ఇరుగుపొరుగు దేశాలకి ఎంతో విధంగా గర్వించే విధంగా ఉన్న భారతదేశం. కాబట్టి ఈ రోజు మీ అందరికీ కూడా చెప్పి తెలిసింది ఒకటే, కులాల వారిగా మతాల వారిగా ఏ విధంగా మనం వేరే విధంగా ఉన్నా కానీ ప్రతి ఒక్కరం కూడా మనం మొదటిగా ఉండేదంటే సిటిజన్ గా భారతీయులుగా. కాబట్టి జాతీయవాదాన్ని పెంపొందించుకొని జాతీయ సమగ్రతకు మన అందరూ తోడ్పడతారని చెప్పేసి మీ అందరికి మరి తెలియజేస్తూ, అదేవిధంగా చనిపోయినటువంటి 29 మంది యొక్క మృతుల ఆత్మశాంతి కలగాలని చెప్పేసి ఒక 2 నిమిషాలు మనం ఇక్కడ మౌనం పాటించవలసిందిగా కోరుతున్నాను.